మీ ముందుకు వస్తున్న టీం పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే పిల్లలు కాదు పిడుగులు అంటాం. కానీ ఇక్కడ ఒక పిల్లోడు చేసే దాన్ని అల్లరి పని అనాలా చిల్లర పని అనాలా నాకే తెలియట్లేదు. మీరే చూసి చెప్పండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. హలో, హాయ్ ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ రాహుల్. ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ స్టాండర్డ్. మై స్కూల్ నేమ్ ఈజ్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్. అండ్ 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 నాకు ఇంగ్లీష్ అంతే వచ్చు, తెలుగులో చెప్తాను. మరి స్కూల్కి వెళ్తే మ్యాటర్ కొట్టేస్తున్నారు పెద్దానికి. స్కూల్కి మనం చెప్పడానికి వెళ్తామండి, చెప్పించుకోవడానికి వెళ్తాం. అందుకే నాకు చిరాకేసి మధ్యలో వచ్చాను. కాదు ప్రేయర్ అవగానే వచ్చేసాను. మమ్మీ మమ్మీ వస్తున్నా బేటా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని స్కూల్ నుంచి ఆడుకోవడానికి ఇంటికి వచ్చాను. మమ్మీ ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? నీకోసమే. దా 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 దా. మంచిగా ఒక్క ముద్ద పెడదామంటే స్కూల్కి వెళ్తే మ్యాటర్ కొట్టేస్తున్నాను. ఎక్కడికి వచ్చాను? నువ్వు కొట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్ళిపోమంటావు నన్ను? ఎవరు కొట్టారు నాన్న? నేనే మ్యాటర్ని కొట్టాను. మ్యాటర్ నన్ను కొట్టాడు. కోపం వచ్చి మళ్ళీ నేను కొట్టాను. అనుకుని తెచ్చుకుని కొట్టించాడు మమ్మీ మొత్తం. ఏం కాదు, ఎందుకు కొట్టారు నాన్న? ఏబిసిడీలు చెప్పాలంట. మరి ఏబిసిడీలు చెప్పాలి కదా. ఆహా, నువ్వు కామెడీ చేసి చూస్తాను. నేను కామెడీ చేయడం ఏంటన్నా? నాకు రాదుగా. నేను ఏబిసిడీలు చెప్పడం ఏంటమ్మా? నాకు రాదుగా. నువ్వు బాగా చదువుకోవాలి కదా, బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే ఇప్పుడు నీకు వేడి వేడిగా స్నాక్స్ రెడీ చేస్తాను. ఓకేనా? అలాగే. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మా బంగారం. మంచి మమ్మీ. మమ్మీ వేడి వేడిగా స్నాక్స్ తీసుకొస్తుందంట. మమ్మీ తెలదు, నేనే మంచి వేడి మీద ఉన్నాను. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నా ఏర్పాట్లు నేను చూసుకున్నా కదా. తట్టడా ఇదేంటో తెలుసా? జనరల్ నాలెడ్జ్ సిడి. మా డాడీ కూడా రోజు ఇదే చూస్తారు. ఎంత జనరల్ నాలెడ్జో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే పాలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఊరి బయట బంగాళా సింగిల్ గా నేను. రా రాజా రా, రాజా రా, రాజా. రాహుల్, రాహుల్, నువ్వు స్కూలుకు వెళ్ళరా అంటే ఇంటికొచ్చి చేసే పనులు ఇవా? నువ్వు ఏంట్రా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు? మీ నాన్నే మడత పెట్టి సంకలో పెట్టాను రా. నువ్వే మాత్రం పట్టు పొడంకాయ ఏడా కొడుతుంటే బలం చూపిస్తున్నాండి. నీకు కాలు చేతులు ఏంటా తగట్లా? నొప్పి రావట్లేదా? అసలు అసలు నీకెందుకు వస్తుందా నొప్పి? నీకు చెప్తానుండు. నీకు ఒక్క నిమిషం నీకు నొప్పి రాజా. ఇప్పుడు కట్టేది పెద్దవా? ఒరే రాహుల్, నీ పని ఇవాళ అయిందిరా. ఏంట్రా ఇంటికి వచ్చే చేసే పని? రాజా ఉండే మమ్మీ, నీకు ఇలా కాదు. ఆగురా రాహుల్, రాహుల్, రాహుల్. భక్తురాలా ఆగు, నా మార్గంలోకి రా. రా ఆకలేస్తే ఏంట్రా ఇదే? నీ పని మీ నాన్నతో చెప్తాను. ఒక్క నిమిషం రాజా. హలో బంగారం, ఏమండి? ఈవినింగ్ కాఫీ డేకి వస్తున్నాను, అప్పుడే ఫోన్ చేసావు. ఒరేయ్, ఇవన్నీ పక్కన పెట్టా. నీ పెళ్ళాన్ని నేను. అవునా? ఇక్కడ ఇంటికాడాడు అల్లరి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అంటారు ఏంటండి? చదువుకోమని చెప్తే ఊరికే ఒకటే పిచ్చి పిచ్చి సీడీలు చూస్తున్నాడండి. సీడీలా? ఏ సీడీలమ్మా? అదే ఏ సీడీలా? ఏ సీడీ అండి? ఓకే ఓకే అమ్మా. ఏ సీడీ అండి? ఏ సీడీలు? అదే ఏ సీడీ అండి? అబ్బా, నా పర్సనల్ నీకెందుకు?
ఓ మీ పర్సనలా దొరికిందా? దొరికింది. ఆ సీడీలు మీవా? ఆ. దొరికాయి మీరు వేగం రండి, ఆ. మీకు ఇస్తా. నేను ఒప్పుకోను, ఆ సీడీలు నావే, డాడీ చెప్తే ఒప్పుకోను, నాది. ఏయ్, ఆ సీడీలు నీవో మీ నాన్న వచ్చాక తెలుస్తుంది. మీ ఇద్దరికి చిదుకుతుంది రా ఇవాళ, సీడీ చిదుకుతుంది. రోజా గారు, you yourself have 2 kids. Can you relate to this situation? నా అదృష్టం ఇంకా మా అబ్బాయి ముదరలేదు, బాల ముదరలాగా. పర్లేదు, మీ కోరిక నెరవేర్చు. వద్దమ్మా, నాకు అలాంటి కోరికలే లేవు. వాడేదో కార్టూన్లు చూసుకుంటే హ్యాపీగా ఉన్నాడు. నేను చిన్నప్పుడు అలాగే స్టార్ట్ చేశా. కార్టూన్ తర్వాత ఫ్యాషన్ ఛానల్ పెడతాం. అందుకే కదా హాల్లో టీవీ పెడతాం, ఎక్కడంటే అక్కడ టీవీ మీరు పెడతాం. షూటింగ్ లో ఉంటారు, వాడు హాల్ ఆ ఇంట్లో మనుషులు అత్తయ్య ఉంటారు, వదిన ఉంటారు. ఆ జాగ్రత్తలన్నీ చూసుకున్నాం, ఎందుకంటే మిగతా పిల్లల్ని గమనిస్తున్నాం కదా. బాలముద్రుగా బాగా చేశారు రాఘవ. ఇది మాత్రం బాగుంది అసలు గెటప్ వెనక మరీ ఫుల్ టెంప్టింగ్ గా. ముందర చూస్తే స్వామీజీ ఆ గెటప్ డిఫరెంట్ గా ఉంది, అండ్ దానికి మూమెంట్ ఇస్తూనే ఒక సైడ్ ఫోన్ లో మాట్లాడేస్తున్నారు. మళ్ళీ ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ వాయిస్ కూడా మీరేనా? చాలా బాగుంది, చక్కగా. నాగబాబు సార్, రాఘవాది నువ్వెప్పుడు ఇలాంటి స్కూల్ స్టూడెంట్ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తావు. అంతకుముందు కూడా ఒకసారి చేసావు కదా మాస్టర్ క్యారెక్టర్, మాస్టర్ కి బియ్యం కూరగాయలు ఇచ్చే క్యారెక్టర్ చేసావు. అప్పుడు కూడా బాగా చేసావు. నీకేదో ఆ స్కూల్ స్టూడెంట్ గా నువ్వు యూనిక్, నీకు ఒకటికే ఆ స్పెషలైజేషన్. గుడ్, బాగా చేసావు. సార్, హైదరాబాద్ లో కర్ఫ్యూ పెట్టారండి. కర్ఫ్యూ అంటే తెలుసు కదండి, కనిపించే కాల్చి పారేస్తారు. సో ఆ రోజు ఆర్డర్స్ జారీ చేశారు, రాత్రి 10 అయ్యాక ఎవడైనా కనిపిస్తే కాల్చి పారేయండి అని. కరెక్ట్ గా పంజాబట్లో 9:15 అయింది. ఒక ఆయన రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పోలీసు ఎదురుబడి డుష్ అని కాల్చి పారేసాడు, అంతే. అది మీడియా పెద్దది చేసింది. పెద్దది చేశాక మరి కోర్టులోకి వెళ్ళింది మ్యాటర్. జడ్జి గారు ఆ పోలీసుని పిలిచి అడిగారు, ఏమయ్యా 10 గంటలు దాటాక కనిపిస్తే కదా నేను కాల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేసాం, నువ్వెందుకే ఇంకా 1/2 గంట టైం ఉండగా కాల్ చేసావు అని పోలీసుని అడిగితే, క్షమించండి సార్, ఆ చచ్చిపోయినాడు కూకటపల్లిలో మా పక్కింట్లోనే ఉంటాడండి, ఎలాగా 1/2 గంటలో వెళ్ళాడు కదా అని డ్యూటీ మొదలెట్టేశాను. ఒక అత్త బాగా డబ్బులు సంపాదించేసి 3 కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసేసింది. నా 3 అల్లుళ్ళలో ఎవరు మంచివాడు, ఎవరికి నా తర్వాత ఆస్తి చెందాలి అనేదానికి ఒక టెస్ట్ పెట్టింది. సో దానికి గిఫ్ట్లు కూడా ఇస్తుంది. ఆవిడ వెళ్ళి ఎలా టెస్ట్ చేద్దామని ఆలోచించి, ఓకే నేను హుస్సేన్ సాగర్లో దూకుతాను, నన్ను ఎవరు కాపాడుతారో చూద్దాం అని చెప్పేసి హుస్సేన్ సాగర్ డైవ్ కొట్టేసింది. మొదటి అల్లుడు వచ్చాడు, జై ధనరాజ్ అని చెప్పేసి డైవ్ కొట్టాడు. సన్న పర్సనాలిటీ కాబట్టి ఈజీగా ఆవిడని లేపుకొని షారుఖ్ ఖాన్ రేంజ్లో తీసుకొని వచ్చేసాడు. నా అల్లుడు ఎంత మంచోడు అని చెప్పేసి ఒక స్విఫ్ట్ కార్ బహుకరించింది. సెకండ్, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డైవ్ కొట్టింది వాటర్లో. జై చంద్ర అని చెప్పేసి రెండో అల్లుడు కూడా డైవ్ చేసి ఆవిడని తీసుకొని బయటకు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన అల్లుడికి ఒక బైక్ బహుకరించింది. 3వ రోజు కూడా మళ్ళీ దూకింది. 3వ అల్లుడు వచ్చాడు, జై రోలర్ రఘు అనుకున్నాడు. ఈ పర్సనాలిటీతో దూకుతా అవసరమా, నేను అటే పోతానని చెప్పేసి వదిలేశాడు. వదిలేసి బయటకు వచ్చేసాడు. అత్త వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. వీడింటికి వచ్చి రిలాక్స్గా పడుకుంటే మార్నింగ్ లేచి చూసరికి ఒక పెద్ద బెంజ్ కారు. ఇదేంటబ్బా, అత్త చచ్చిపోయింది కదా, మరి బెంజ్ ఎలా వచ్చింది అని బయటకు వెళ్ళి చూస్తే దానిపైన స్టిక్కర్ ఉంది, మీ అత్తను చంపినందుకు ప్రేమతో మీ మామ అని చెప్పేసి ఒక గిఫ్ట్. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!